మన శరీరాన్ని పృథివీ, జలం, తేజస్సు, వాయువు ఏమైనా చెయ్యగలవు. అందుకే మనమీ భూతాలకు భయపడిపోతాం. మరి ఆత్మ కూడా అంతేవా? లేక శరీరానికి ఆత్మకు తేడా ఉందా? వైనం చిందంతి శస్త్రాణి వైనం దహతి పావకః నచైనం క్లేదయవ్యాపో న శోషయతి మారుతః అచ్ఛేద్యో అయమదాహో అయమశ్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః పర్వగతః స్థాణురచలోజయం వనాతనః. శరీరానికి ఆత్మకు పోలికే లేదు. శరీరాన్ని పంచభూతాలు ఏమైనా చేయగలవు, కాని ఆత్మను ఏమీ చేయలేవు. శబ్దాలు శరీరాన్ని నరికివేస్తాయి, ఆత్మను ఖండించలేవు. నిప్పు శరీరాన్ని బూడిద చేసివేస్తుంది, కాని ఆత్మను అంటుకోలేదు. నీళ్లు శరీరాన్ని తడిపివేయగలవు, కాని ఆత్మనువేమీ చేయలేవు. గాలి శరీరాన్ని ఎండించగలదు, ఆత్మనేమీ చేయలేదు. కనుక మన ఆత్మ నరకడానికి వీల్లేనిది, తగులబెట్టడానికి వీల్లేనిది, తడపడానికి వీల్లేనిది, ఎండించడానికి వీల్లేనిది. ఇది నిత్యం, అంతటముంటుంది, స్థిరం, ఆచలం, సనాతనమై ఉంటుంది. కనుక దీని దగ్గర బాహ్యభూత వికారాలు పనిచేయవు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.